Krishna Waters Telangana government sticks to 50:50 ratio. ఇది మనకి ఎప్పటి నుంచో బర్నింగ్ ఇష్యూ కదా. అంటే కృష్ణా వాటర్స్ ని రెండు స్టేట్స్ మధ్య డివైడ్ చేయడానికి, అంటే 50:50 రేషియోలో డివైడ్ చేయమని తెలంగాణ అడుగుతుంది అనమాట, తెలంగాణ గవర్నమెంట్. ఇప్పుడున్నది ఏంటి, ఎంత అంటే ఇప్పుడున్న పార్ట్లు ఎంత అంటే 66:34 ఉన్నది ప్రెసెంట్. 66:34. 66 ఏపీ ఉంది, తెలంగాణ వచ్చేటప్పటికి 34 ఉందన్నమాట. సో ఈ రేషియోలో ఈ వీళ్ళిద్దరి మధ్య కృష్ణా వాటర్స్ డివిజన్ జరుగుతోంది. దాన్ని KRMB ఉంది కదా, కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు దృష్టికి తీసుకువెళ్ళింది అనమాట తెలంగాణ గవర్నమెంట్. వాళ్ళు అడుగుతుంది ఏంటి అని అంటే మేక్ ఇట్ 50:50 సో దట్ జస్టిస్ విల్ బి డన్ ఇన్ బిట్వీన్ ద స్టేట్స్ అనేసి పాయింట్ అనమాట. అంటే రాబోయే కృష్ణా రివర్ సమావేశంలో, అంటే నెక్స్ట్ సమావేశంలో 50:50 అడగాలనేది తెలంగాణ పాయింట్ అనమాట. సో జనరల్గా ఇక్కడ తెలంగాణ చేస్తున్న పాయింట్ ఏంటి అంటే ఆంధ్ర ఎక్కువ కన్జ్యూమ్ చేసేసుకుంటోంది, దానికని టెలిమెట్రీ అంటే ఎప్పటికప్పుడు లైవ్ డేటా తెలియడానికి, ఎవరి కన్జంప్షన్ ఎలా ఉందో తెలుసుకోవడానికి టెలిమెట్రీని కూడా ఇంట్రడ్యూస్ చేయండి అని చెప్తోంది తెలంగాణ. ఆంధ్రప్రదేశ్ అంటే వాదన డిఫరెంట్గా ఉందన్నమాట. ఎలాగో అది 50:50కి పాజిటివ్, నిజంగా అయితే జెన్యున్గా 50:50 టర్న్ అవ్వాలి. 66:34 నడుస్తోంది, ఫేవర్గా ఏపీకే ఉంది ఆల్రెడీ. కాబట్టి ఇది 66:34 కంటిన్యూ చేస్తే ఏపీకి బెనిఫిట్. 50:50 చేసిన బెనిఫిటే కానీ ఈక్వల్ ప్రొవిజన్ అనమాట. అందుకని ఏపీ కొత్త కాంటెక్స్ట్ ముందుకు తీసుకొచ్చేసింది అనమాట. అదేంటంటే మేక్ ఇట్ 70-30, 70-30% చేయండి అని అడుగుతుంది అనమాట. ఎవరిని? KRBMని, కృష్ణా రివర్ బోర్డ్ మేనేజ్మెంట్ని 70:30 రేషియోలో వీటిని కృష్ణా వాటర్స్ని డివైడ్ చేయండి రెండు రాష్ట్రాల మధ్య అని అడుగుదామని రెడీ అవుతోంది. ఎలాగో ఇది జరగదనమాట. ఎందుకు 70:30 హోల్డ్ అవ్వడానికి ఛాన్స్ లేదు కదా. 66:34కే ఒప్పుకోవడానికి స్కోప్ తక్కువ ఉన్నప్పుడు, దే ఆర్ ఆస్కింగ్ ఫర్ 50:50 అన్నప్పుడు దెర్ ఇస్ నో రూమ్ ఎట్ ఆల్ ఫర్ 70:30 కదా. సో అదే అనమాట బర్నింగ్ ఇష్యూ. కృష్ణా వాటర్ మేనేజ్మెంట్ బోర్డుకి దగ్గరికి తీసుకువెళ్తోంది తెలంగాణ. దెన్ ట్రై టు మేక్ ఇట్ 50:50 వాటర్స్ని ఈ రేషియోలో డివైడ్ చేయండి అని చెప్పడానికి వెళ్తుంది అనమాట. దట్స్ అ పాయింట్. తర్వాత మనం నెక్స్ట్ వన్కి వెళ్దాం. MLC కళ్యాణి టు హెడ్ వైఎస్ఆర్సిపి విమెన్స్ వింగ్, లెజిస్లేటివ్ కౌన్సిల్ MLC అనమాట. కళ్యాణి ఈవిడ వైఎస్ఆర్సిపి విమెన్స్ వింగ్కి ఈవిడ్ని అపాయింట్ చేయడం జరిగింది అనమాట, హెడ్గా అపాయింట్ చేయడం జరిగింది. జనరల్గా పర్సన్స్ని, అంటే కొంతమంది మహిళా విభాగానికి ఎవరైతే యాక్టివ్గా ఉంటారో వాళ్ళని ఆ పర్టికులర్ విభాగానికి హెడ్గా చేయడం అనేది నాన్ అండి, జనరల్గా చేస్తుంటారు ఆ పార్ట్ని. ఇక్కడ మనకి ఏంటి అని అంటే మనకి ఇంకా వీళ్ళతో పాటు స్టేట్ పబ్లిసిటీ వింగ్ ప్రెసిడెంట్స్గా పార్టీలో, అంటే పబ్లిసిటీ వింగ్కి జనరల్గా ఎవరొక పర్సన్స్ని అపాయింట్ చేస్తూ ఉంటారనమాట. ఎందుకు? మార్కెట్లోకి, అంటే ఇవి చేస్తున్న రన్నింగ్ పార్టీ, అంటే లీడింగ్ పార్టీ చేస్తున్న యాక్టివిటీస్ ఏవైతే ఉంటాయో వాటిని ప్రజలకు తెలిసేటట్టుగా చేయడానికని వీళ్ళ యాక్టివిటీస్కి రిలేటెడ్గా, పబ్లిసిటీకి రిలేటెడ్గా పబ్లిసైజ్ చేయడానికి జనరల్గా కొంతమందిని అపాయింట్ చేస్తారు. దానిలో ధనుంజయ రెడ్డి అండ్ బసిరెడ్డి సిద్ధార్థ రెడ్డి వీళ్ళని స్టేట్ పబ్లిసిటీ వింగ్ ప్రెసిడెంట్స్గా అపాయింట్ చేయడం జరిగిందనమాట. సో ఇక్కడ 3 అపాయింట్మెంట్స్ మనకి. ఉమెన్స్ వింగ్కి వచ్చేటప్పటికి విమెన్ వింగ్ హెడ్గా వైఎస్ఆర్సిపి MLC కళ్యాణ్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. తర్వాత ఇక్కడ వచ్చేటప్పటికి వీళ్ళిద్దరిని వచ్చేటప్పటికి పబ్లిసిటీ వింగ్కి ప్రెసిడెంట్స్గా అపాయింట్ చేయడం జరిగింది అనమాట. సో బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి మనం కనుక చూస్తే ప్రెసిడెంట్ ఆఫ్ యూత్ వింగ్ మనకి తెలుసు అది. తర్వాత సెంట్రల్ ఆఫీస్లో లీలా అప్పిరెడ్డి చార్జ్ యాజ్ పార్టీస్ సెంట్రల్ ఆఫీస్ పర్సన్ అనమాట అతను. తర్వాత సజ్జల భార్గవ్ రెడ్డి అతను తెలుసు, హ్యాస్ బీన్ అపాయింట్ యాజ్ అ మీడియా అండ్ సోషల్ మీడియా కోఆర్డినేటర్ అనమాట. మనం వింటూ ఉంటాం న్యూస్లో కూడా కదా ఈ పర్సన్స్.
వీళ్ళలో అంటే మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో విమెన్ వింగ్ కి రిలేటెడ్ గా క్వశ్చన్స్ అడగడానికి స్కోప్ ఉంటుంది కాబట్టి ఎమ్మెల్సీ పోతుల సునీత హ్యాస్ బీన్ అపాయింట్ యాజ్ అ విమెన్స్ వింగ్ కి అపాయింట్ అయ్యారు. ఈవిడ కూడా ఎమ్మెల్సీ కళ్యాణి కూడా విమెన్స్ వింగ్ కి అపాయింట్ అవడం జరిగింది అనమాట. వీళ్ళలో పోతుల సునీత కూడా, ఇవి కూడా ఎమ్మెల్సీనే, విమెన్ వింగ్ కి అపాయింట్ అవ్వడం జరిగింది. సో ఇవి అడిగే ఛాన్సెస్ తక్కువ, కానీ బట్ అపాయింట్మెంట్ కాబట్టి వి హ్యావ్ టు హ్యావ్, దానికి రిలేటెడ్ గా కొన్ని పాయింట్స్ మనం డిస్కస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఈ మూడు అయితే ఇంపార్టెంట్ వన్స్. ఇవి విమెన్స్ వింగ్ కి ఎమ్మెల్సీ వి కళ్యాణి, స్టేట్ విమెన్స్ వింగ్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా అంటే పీక్ పొజిషన్ కదా, ఆ పర్టికులర్ పార్ట్ లో పీక్ కాబట్టి ఇది ఒక అపాయింట్మెంట్. తర్వాత దీంతో పాటు ధనుంజయ రెడ్డి అండ్ బసిరెడ్డి సిద్ధార్థ రెడ్డి స్టేట్ పబ్లిసిటీ వింగ్ ప్రెసిడెంట్స్ గా అపాయింట్ అవ్వడం జరిగింది.